వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇది కూడా ఒక చక్కటి సినిమా గురించి మాట్లాడుతున్నానండి. దీంట్లో చాలా వివాదం కూడా ఉంది బయట. వాళ్ళకి కాస్త క్లాస్ పీకేటువంటి పని మనం పెట్టుకుందాం. ముందుగా నిన్న సినిమా సినీ నటుడు ప్రియదర్శి తన ట్విట్టర్ వేదికగా ఇడుపు కాగితం మొదటి పండుగను ఒక వీడియోని షేర్ చేసుకున్నాడు. దాంట్లో లాస్ట్లో వాళ్ళు చేసేటువంటి ప్రయత్నానికి ఒక చిన్న నెరేషన్ ఇచ్చారు. ఏంటంటే, కొన్ని కథలు మనల్ని అలరిస్తాయి, కొన్ని కథలు మనల్ని ఆలోచింపజేస్తాయి, కానీ చాలా అరుదుగా వచ్చే కొన్ని కథలు మాత్రం మనం ఎవరిమో గుర్తు చేస్తాయి. అలాంటి కథలే కాలంతో సంభాషిస్తాయి. అలాంటి నిజాయితీతో కూడినటువంటి ప్రయత్నమే ఇడుపు కాగితం. వాళ్ళ సినిమా పేరు ఇడుపు కాగితం. చాలా స్పష్టంగా తెలుగులోనే పలుకుతున్నానండి. ఇదేమి విడుపు కాగితము ఇలా కాదు, ఇడుపు కాగితం. తెలంగాణ మాండలికంలో స్వచ్ఛమైనటువంటి తెలుగులో మేబీ ఈ జనరేషన్ వాళ్ళకి తెలియనటువంటి ఒక పదం అయ్యి ఉండొచ్చు. అంటే అనేక పదాలు కాలక్రమంలో మనకు మరుగున పడిపోతున్నాయి చూసారా, అలాంటివన్నీ కూడా మళ్ళీ వెనక్కి తీసుకుని వస్తూ స్వచ్ఛమైనటువంటి మట్టి వాసనని, మనం ఎవరు అనేటువంటి మన మన నేటివిటీని మొత్తం అంతా కూడా మళ్ళీ ఒకసారి మన మన ముందు తరాలకి అందజేయాలి అనేటువంటి ఒక ప్రయత్నంలో సుకుమార్ రైటింగ్స్ అలాగే బన్నీవాస్ గారు వాళ్ళ సారథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. నిన్న ఈ టైటిల్, దానికి సంబంధించినటువంటి ప్రచార చిత్రం, అలాగే ముహూర్తం, క్లాప్ ఇవన్నీ కూడా నిన్న కొట్టడం జరిగింది. అల్లు అరవింద్ గారు అలాగే చాలామంది వెళ్ళి టీం అందరినీ కూడా ఆశీర్వదించి వచ్చారు. ఎక్కడ చూసినా సరే ఇప్పుడు దీనికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు, తెలుగు భాషాభిమానులు ముఖ్యంగా, ఎంత చక్కటి పదమయ్యా, ఎన్నాళ్ళయింది వినిది, మళ్ళీ ఒకసారి మమ్మల్ని గతంలోకి తీసుకువెళ్ళారు అని చెప్పి చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. నేను కూడా సగర్వంగా చెప్పుకుంటున్నా, ఇంత చక్కని పదం. కానీ కొంతమంది వీళ్ళని ఈ మాట అనొచ్చు అంటారా, వెధవలు అని? అర్థం కానటువంటి వెధవలు అని అనొచ్చా? అనొచ్చు అంటే అంటాను, లేదంటే నేను అన్న ఇక్కడ. ఓకే, ఫైన్. కొంతమంది ఏం చేశారంటే దీన్ని ట్రోల్ చేయడానికి, వీళ్ళకున్నటువంటి రాజకీయమైనటువంటి అఫిలియేషనా లేదంటే ఇంకోట ఏదో ఒకటి తగలడమనండి, కొంచెం ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. నా ఎదుర్కొన్నా ఉంటే పళ్ళు రాలగొట్టేవాడిని నేను ఖచ్చితంగా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాడు అని చెప్పని. వీళ్ళు మాట్లాడింది ఏంటంటే, దీనికి సంబంధించి ముందుగా సరే వాళ్ళ క్లాస్ స్పీకర్ పక్కన పెడితే ఒక సెకండ్, ప్రియదర్శి గారికి అలాగే అండ్ టీం మొత్తం అందరికీ, బన్నీవాస్ గారికి, సుకుమార్ గారికి, డైరెక్టర్ గారికి, హీరోయిన్, మొత్తం కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ ఇడుపు కాగితం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మళ్ళీ మరో బలగం, దాన్ని మించినటువంటిది ఖచ్చితంగా ఇది అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం అయితే నా వరకు లేదు. వీఆర్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్. ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నాం. గది ముచ్చట. ఇందులో ప్రియదర్శి నిన్న మాట్లాడుతూ ఒక చిన్న మాట అన్నాడు, ఒకసారి విందాం. ఇది ఒక తెలంగాణ నేపథ్యంలో ఉన్న సినిమా అయి ఉండొచ్చు, తెలంగాణ భాష. ఇది ఒక తెలంగాణ నేపథ్యంలో ఉన్న సినిమా అయి ఉండొచ్చు, తెలంగాణ భాష. ఇది ఒక తెలంగాణ నేపథ్యంలో ఉన్న సినిమా అయి ఉండొచ్చు, తెలంగాణ భాష అయి ఉండొచ్చు. తెలుగు భాషే, తెలంగాణ మాండలికం, యాస ఆ మాట చెప్పాడు. దాన్ని ఒకదాన్ని పట్టుకొని ఇది ఒక తెలంగాణ సినిమా అంటే తెలుగు సినిమా కాదా, ఇది ఒక తెలంగాణ భాషలో తీసిన సినిమా అంటే తెలుగు భాషలో తీసిన సినిమా కాదా? వాళ్ళు సూటిగా మాది తెలుగు కాదు, తెలంగాణ భాష అంటే తప్పలేదు, కానీ తెలుగు వాళ్ళకి తెలుగు డబ్బింగ్ ఏమైనా ఉంటుందా అంటే తప్పు అయ్యిందా? ఇది ఒకడు అడిగాడు. అంటే పని పాట లేకుండా సోషల్ మీడియాలో కూర్చునే వీళ్ళని కూడా కాస్త బొద్దింకలు అని కూడా అనొచ్చు, డౌట్ లేకుండా. తర్వాత దీనికి ట్యాగ్ చేస్తూ, సార్ తెలుగు భాషలో డబ్ చేస్తారా లేదంటే తెలంగాణ భాషలోనే చూడాలా, సబ్ టైటిల్స్ అయినా వేయిస్తే కొంచెం హ్యాపీ అవుతాం ఆంధ్రోళ్ళం. రే, నేనెవరో నీకు తెలుసు, ఈ వీడియో నీ దగ్గరకు వస్తుందని కూడా తెలుసు, పబ్లిక్లో ఫోన్ చేస్తే బాగోదు కాబట్టి ఆగుతున్నాను ఒక్క నిమిషానికి. ఒళ్ళు దగ్గర పెట్టుకో. రాజకీయంగా ఏమన్నా ఉన్నాయి రాజకీయ పార్టీలతోటి అంటే మీరు దాని మీద పడి చావండి, ఏడవండి, ఏదైనా చేసుకోండి.
ఇట్స్ అన్ ఓపెన్ వార్నింగ్. మీరు ఏదన్నా తగలబడండి, మీకు ఫలానా రాజకీయ పార్టీతో సంబంధం లేదు, లేదంటే ఫలానా వీళ్ళతోటి గొడవ ఉంది, ఇలా ఉంది అంటే మీరు దానికి కొట్టుకుని చావండి. పని పాట లేకపోతే ఏదైనా పని చేసుకోండి వెళ్ళి. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని, భాషని, యాసని, మాండలికాల్ని వీటి జోలికి మాత్రం దయచేసి రావద్దు. ఎవరు సామాన్య ప్రజలు, భాషా ప్రేమికులు ఎవ్వరూ కూడా దీన్ని ఉపేక్షించరు. నీకు తెలుసు, నేను నీకు చెప్తున్నానని నీకు అర్థమవుతోంది. నువ్వు చూస్తావు ఈ వీడియోని, నీ గురించే ఈ డైలాగ్ అని కూడా నీకు అర్థమవుతుంది. ఎవడో ఒకటి నీకు పంపిస్తాడు కదా, మాట్లాడతా. సరే, ఇది అయ్యింది. చాలామంది చాలా చక్కగా అడుగుతున్నారు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినటువంటి వాళ్ళకి. మనకి తమిళ సినిమాలు వస్తున్నాయి కదా తెలుగులోకే. తెలుగు టైటిల్స్ ఏమైనా పెడుతున్నారా ఈ మధ్యకాలంలో? అమరన్, వేట్టయాన్, తంగలాన్, కంగువా, విడియాముయర్చి, ఇలా చాలాగా తెలుగులో డైరెక్ట్గా అవే పేర్లు పెట్టి రిలీజ్ చేస్తున్నారుగా. మొన్న కూడా ఏదో వచ్చింది ఒక సినిమా, కార్మేని సెల్వం. తెలుగు పేరా అది? తెలుగు సినిమా, డబ్బింగ్ సినిమా. మరి వీటి మీద ఎవడు మాట్లాడు? ఏమో ఇంకేముంది, దాంట్లో చాలా ఇదైపోతాయి కదా. స్వచ్ఛమైనటువంటి తెలుగు భాష, తెలంగాణ యాస, ఇది చాలాసార్లు చెప్పుకున్నాం. మాటలు చాలాసార్లు కొన్ని పదాలకు సంబంధించి అక్కడ ఒకలా ఉంటుంది, ఇక్కడ ఒకలా ఉంటుంది. అది యాస మాత్రమే. ఏమడ్డొచ్చిందని పిచ్చి పిచ్చిగా ఇడుపు కాగితం అనేదానికి ఎస్, నేను ఈరోజు దాకా నేను కూడా వినలేదు. కానీ ఇడుపు కాగితం అని మైండ్లోకి అలాగా ఒకసారి ఏంటి, ఇది చాలా కొత్తగా ఉంది ఏంటి అని చూస్తే తెలుగు మీడియంలో చదువుకున్నాం కదండి. అందుకే వెంటనే ఇడుపు, పట్టిడుపులు అంటాం. పట్టు విడుపులు, అదే కలిపేస్తే పట్టిడుపులు. ఏడన్నా పట్టిడుపులు ఉండాలా అంటారు కదా. అంటే ఏముంది, పట్టిడుపులు అంటే ఏంటి? ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చావా, ఏంటి తెలుగా ఇది అనేస్తారు. ఎందుకంటే తెలుగులో చదవడం రాదు కదా మనకి. తెలుగు చిన్నప్పటి నుంచి సరిగ్గా చదివి ఏడవలేదు కదా, అందుకని. ఇడుపు అంటే విడుపు. మనకి ప్రకృతి, వికృతి అని కూడా ఉంటాయి. కథ, కథ, కవిత, కయిత, ఇలాగ చిన్నప్పటి నుంచి చదువుకున్నాం కదా. సంధులు, సమాసాలు, అలంకారాలు, ఛందస్సులు ఇవి ఉన్నాయి కదా. అలాగే కాగితం, కాగితం, ఇంగ్లీష్లోకి వస్తే పేపర్. కాగితం, కాగితం. కథ అంటారు, కథ అంటారు. రాజు, రేడు, ఇలా చాలా ఉన్నాయి. అంటే చిన్నప్పుడు తెలుగు పాఠాలన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు చెప్తే వీళ్ళకి ఎలాగో చెవులు సీసం పోసినా అర్థం కాదనుకోండి, అది వేరే విషయం. ఇలా ఉన్నదానికి చాలా స్పష్టంగా అదొక విడుపు కాగితం. అంటే తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, ఇది అనేక చోట్ల ఉంది. విడుపు కాగితం అంటారు. ఎందుకు? మనకి ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థ అనేటువంటిది సరిగ్గా లేనప్పుడు, ఎస్టాబ్లిష్ అవ్వకముందు జీవితాల్లో కావచ్చు, జీవితాలకు సంబంధించేది కుటుంబానికి సంబంధించి కావచ్చు, లేదు అంటే బయట వ్యవహారాల్లో కావచ్చు, ఈ ఇడుపు కాగితం అనేటువంటిది ఉంది. ఎలాగా? మనం ఇప్పుడు ఎక్కడో ఒక వడ్డీకి తీసుకున్నాం, డబ్బులు అప్పు తీసుకున్నాం. అప్పు తీసుకున్నప్పుడు మనం అక్కడ రాసిస్తాం, ఏం ఇస్తాం? ప్రామిసరీ నోట్ అనేస్తాం ఇప్పుడు మనం, లేదంటే రుణపత్రం అంటాం. దాన్ని విడిపించుకోవాలి కదా కట్టిన తర్వాత. ఆ విడిపించుకునేటప్పుడు ఒక రిసిప్ట్ అనేది మనకి ఇస్తారు కదా, రసీదు. దాన్ని ఇడుపు కాగితం అని వ్యావహారికంగా ఆ ట్రాన్సాక్షన్స్కి అనొచ్చు. అలాగే జీవితంలో అంటే ఇక్కడ వీళ్ళ కథ, దీని నేపథ్యం తీసుకున్న తర్వాత కొంతమంది మిత్రులు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికి సంబంధించి చూసినప్పుడు ఈ ఇడుపు కాగితం అంటే కొత్తగా పెళ్ళైనటువంటి అబ్బాయి కానీ అమ్మాయి, ఒక ఇద్దరు దంపతులు ఉన్నారు. ఏదైనా ఒకవేళ ఏదైనా ఇబ్బందులు వచ్చి విడిపోవాలి అనుకున్నప్పుడు ఊరి పెద్దలందరూ కూడా ఊరి బొడ్డురాయి దగ్గర లేదంటే రచ్చబండ దగ్గర కూర్చొని పెద్దలు పంచాయతీ చేసి అక్కడ వాళ్ళు సభ తీర్చి, ఏంటమ్మా సమస్య, 99% కలపాలనే ప్రయత్నించి, లేదు వీళ్ళకి పొసగదు, ఇంకా సరే వీళ్ళు విడిపోదాం అనుకుంటున్నారు కదా అని చెప్పి ఇడుపు కాగితం వాళ్ళు అక్కడ రాస్తారు. అంటే ద సో కాల్డ్ డివోర్స్ పేపర్. యాజ్ ఆఫ్ నౌ ఇన్ దిస్ జనరేషన్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ డివోర్స్ పేపర్. ఆ కథకి సంబంధించి ఆ ఇడుపు కాగితం అని పెట్టుకున్నారు. ఎంత స్వచ్ఛంగా ఉంది. తెలుసుకోవాలి అనేటువంటి ఒక ఆసక్తి ఉండాలి.
తెలియకపోతే అయ్యో ఏంటండి ఇది ఇడుపు కాగితం అంటే ఏంటండి ఒకసారి ఎవరన్నా చెప్తారని నేను వినలేదు అని అడగాలి. అంతేగాని నోరుంది కదా అని చెప్పి సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఇది తెలుగు సినిమా కాదా తెలంగాణ సినిమానా డబ్బింగ్ పెడితే ఆంధ్రోళం ఇది అని చెప్పి సారీ కొంచెం ఆవేశం వస్తుంది, మాటలు వస్తాయి, కంట్రోల్ చేసుకుంటున్నాను. సారూప్యత ఎంత ఉందండి? పెద్ద పెద్దలు మహానుభావులు ఎంతోమంది చెప్పారు, ఒరే నాయన ప్రాంతాలుగా విడిపోయామంతే, భాషలో కానీ యాసలో కానీ సారూప్యత ఉందిరా, సారూప్యత అనేది ఉంది మనకి. తెలంగాణ భాషకి సంబంధించి తెలంగాణ యాసకి సంబంధించి ఇక్కడే అనేక ఉన్నాయి. కరీంనగర్లో ఒకలా ఉంటుంది, ఆదిలాబాద్లో ఒకలా ఉంటుంది, నిజామాబాద్ దగ్గరకు వచ్చేసి ఒకలా ఉంటుంది, గోల్కొండ ఏరియా ఒకలా ఉంటుంది, అంటే నైజాం గోల్కొండ ఒకలా ఉంటుంది, ఖమ్మం వరంగల్ వెళ్తే ఒకలా ఉంటుంది, కామారెడ్డికి వెళ్తే అక్కడ కూడా కొంత మాండలికంలో చిన్నపాటి చేంజ్ కనిపిస్తుంది. అది యాస, ప్రాంతాన్ని బట్టి మనుషులు మాట్లాడేటువంటి దానికి యాస మాత్రమే. రాయలసీమ సినిమా ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ తీస్తారు కదా, ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్, అది రాయలసీమ సినిమా అంటున్నావా తెలుగు సినిమా అంటున్నావా? ఏమంటున్నారు? ఎక్కడో కోస్తాలో పుట్టినటువంటి మెగాస్టార్ చిరంజీవి ఇంద్రసేన రెడ్డి అని చెప్పి ఫ్యాక్షన్ అక్కడ తీస్తే దానికి మాట్లాడితే అందులో యాసని దీన్ని ఏం వెతకలేదే. అబ్బా ఇంకేముంది సినిమా అని బ్రహ్మరథం పట్టారుగా. చంద్రబాబు నాయుడు గారు అవార్డు కూడా ఇచ్చారుగా ఆయనకి, అప్పుడు గుర్తురాలేదా? బాలకృష్ణ గారు రాయలసీమ బ్యాక్డ్రాప్లో నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి, అందులో ఆయన యాస ఎక్కడన్నా గమనించారా? రాయలసీమ యాస ఎక్కడుంది? రాయలసీమ యాస ఎక్కడ కనిపించలేదు మరి అక్కడ అయింది. రాయలసీమ కంటూ ఒక యాస, అందులోనూ కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ఇడుపు కాగితం అర్థం కాలేదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు మా అబ్బా అంటారు. ఫ్రెండ్స్ తిడుతూ ఉంటారు, మామూలుగా మాట్లాడితే నీ అబ్బా అని తిడతారు, తప్పుగా అనుకోకండి, ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చింది. నీ అబ్బా అంటారు అంటే ఏంటి? మా నాన్నని తిట్టినట్టు అది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నదానికి అక్కడ రాయలసీమలో మా అబ్బా అంటే తాత, మా నాయన, మా నాన్న. అదే రాజులైతే పెదబాజ్జి అంటారు, అంటే పెదనాన్న పెదబాజ్జి అని మాట్లాడతారు. నాన్నను కూడా నాన్న అంటారు, బాజ్జి అంటారు. మరి అది ఏమైపోయింది? ఇన్ని వైరుధ్యం అని కూడా కాదు, ఇన్ని విభిన్నమైనటువంటి ఆ ప్రాసలు యాసలు మనకు ఉన్నాయి. మొత్తం అంతా కలిపి మళ్ళీ తెలుగే. ఈ తెలుగుకి మనకి అర్థాలు తెలియవు, మనం చదివి ఏడవం కదా, మనకి తెలీదు. మనకి తెలియకపోయినా సరే ఇష్టం వచ్చినట్టు ఒక ట్రోల్ చేయాలి, లేదంటే ఒక నెగిటివిటీ తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప అందులో ఏంటి ఆ ఎసెన్స్ ఏముంది? స్వచ్ఛమైన మట్టి వాసన, మన మూలాలు ఉన్నాయి. పెద్దవాళ్ళు పండితులు ఎప్పుడో చెప్పారు. ఎస్, తెలంగాణ భాష ఖచ్చితంగా తెలుగు గ్రాంధిక భాషకి 100% ఆ మూలాలు అలాగే ఉండిపోయాయి. ఎందుకు అనంటే ఇంగ్లీష్ భాష అనేటువంటిది తెలంగాణ మీద ఎక్కువ ప్రభావితం చూపలేదు కాబట్టి. ఇవన్నీ కూడా దీనికి ఒకానొక సభలో మాట్లాడుతూ చాలామంది అడిగినటువంటి దానికి గరికపాటి నరసింహారావు గారు చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఒక 2 నిమిషాలు నేను ఖచ్చితంగా వినిపించి తీరాలి ఇక్కడ. ఎందుకంటే ఈ పనికి మాలిన వెధవలు ఈ అద్భుతమైనటువంటి మన సినిమా పేరుని ఈ విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి. వీళ్ళకి సంధులు సమాసాలు తెలియదు. వీళ్ళకి తెలుసు సందులు తిరగడానికిను సమోసాలు తినడానికి తెలుసు. అలాంటి బ్యాచ్ అంతా కూడా ఈ ట్రోలింగ్ బ్యాచ్లో దిగిపోయారు. వీళ్ళకి సంధులు అంటే ఏమిటి, సమాసాలు అంటే ఏమిటి తెలియదు వీళ్ళకి. మొత్తం ప్రాంతిక భాషకి చాలా దగ్గరైనటువంటి అవధాని గారు ఈ ఆటా సభల్లో తినడానికి రాండ్రి, పండుకోవడానికి పోండ్రి, రాండ్రి పోండ్రి పదండ్రి అని ఇట్లా అంటున్నారంటే దీనికి వ్యాకరణం ఏమైనా ఉందా అండి? ఈ క్రియాపదాలకు వ్యాకరణం ఉందండి. నిజానికి ఇది గంభీరమైనటువంటి ప్రశ్న. తెలంగాణ భాష మొత్తం గ్రాంథిక భాషకి చాలా దగ్గరైనటువంటి భాష. వ్యాకరణం తెలిసిన వారు పరిశీలిస్తే అర్థం. చేసినరు అంటారు కదండి, చేసినారు అని పద్యాల్లో వాడుతున్నారు. చేసినారు అది సరిగ్గా కొంచెం నా కింద రావచ్చు వస్తే చేసినారు అయింది. మనం నిష్పక్షపాతంగా మాట్లాడుకుందాం. నేను కవిని, నాకు భగవంతుడితో సమానం ప్రపంచంలో ఎవరైనా సరే, నాకు ప్రాంతాలతో నిమిత్తం లేదు. కానీ పక్కాగా చెబుతున్నా, ఎవరితో వాదించడానికైనా సిద్ధం. తెలంగాణ భాష శాస్త్రీయమైన భాష. పక్కాగా చెప్తున్నా అని గురువుగారు కూడా అన్నారు.
పక్కా అనేటువంటి మాట ఎక్కడి నుంచి వచ్చింది మనకి? పక్కాగా ఎక్కడి నుంచి వచ్చింది? అది స్వచ్ఛమైనటువంటి తెలుగు మాట పోని అంతర్లీనంగా కలిసిపోయింది. నాకు నిజంగా దాని హిస్టరీ కూడా నాకు తెలియదండి. కానీ పక్కాగా అనేటువంటి మాట మామూలుగా అయితే ఆంధ్రాలో కోస్తా జిల్లాల్లో కానీ ఇంకో చోట కూడా పక్కాగా అయిపోతుందండి, ఖచ్చితంగా అయిపోతుంది అనేదానికి, ఇక్కడ పక్కాగా అయిపోతుంది అనేదానికి రెండిటికి సారూప్యత. ఈ పక్కా నాకు తెలిసి ఈ ఉర్దూ నుంచి హిందీ నుంచి ఎమర్జ్ అయ్యి తెలుగుతో మిక్స్ అయిపోయినటువంటి మాట నేను అనుకుంటున్నా. ఆ మాట పలికే తీరును బట్టి పక్కాగా జరుగుతుంది అన్నదానికి ఏదో సినిమాలో కూడా విన్నట్టు గుర్తు, నికా పక్కా చేసుకో అని, మేబీ ఇంద్రాలోనే అక్కడి నుంచి కూడా వచ్చింది. అదంతా ఈ గోల్కొండ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి దాంట్లో వచ్చింది ఈ పక్కా కానీ జరూర్ కానీ, ఇలా చాలా ఉన్నాయి పదాలు, తెలుగు ఉర్దూ మిక్స్ అయిపోయినటువంటి పదాలు చాలా ఉన్నాయి. దర్వాజా అంటే కిటికీ, ద్వారబంధం ఇంకా తెలుగులో మాట్లాడితే గ్రాంధికం. రైట్, కమ్ బ్యాక్. భాష గ్రాంధిక భాషకు చాలా దగ్గరగా ఉండే భాష. చేసినారు అనేది ఆ నారు కలిసిపోయింది, అచ్చు మాయమైంది, చేసినరు అయింది. కరెక్ట్, సరైన మాట. చేశారు అన్నప్పుడు ఏం జరిగింది? హల్లు మాయమైంది, అచ్చు మిగిలింది. అచ్చు మాయమైతే ఒక భాష, హల్లు మాయమైతే ఒక భాష అవుతుందా? నుడికారాల్లో భేదం తప్ప. తెలంగాణ ప్రాంతంలో భాష గ్రాంధికంగానే ఇంకా ఉండడానికి కూడా కారణం ఏమిటంటే దిక్కుమాలిన ఇంగ్లీషు భాష ప్రభావం అక్కడ చాలా తక్కువ. సర్కారు జిల్లాల్లో ప్రవేశించారు ఆ ఆంగ్లేయ దుర్మార్గులు, అక్కడ మొత్తం నాశనం చేసేశారు. నోరు ఇప్పితే ఈవేళ ఇంగ్లీషు తప్ప తెలుగు లేదు ఎక్కడ. అక్కడ ప్రవేశించారు బందర్లోనూ, అక్కడి నుంచి మొత్తం అంతా నేర్పించారు అక్కడ. అందుకని అక్కడ పదాలన్నీ మారిపోయాయి, ఆచారాలు మారిపోయాయి. కానీ తెలుగు భాష అక్కర్లా మనకి. మరాఠీ కోసం బాబా గారి స్తోత్రం చదువుతాం, ఒక్క ముక్క అర్థం కాకపోయినా సరే. ఆరత్ తిప్పేసి బాబా చదివేస్తాం 3 సార్లు, ఒక్క ముక్క అర్థం కాదు. మలయాళం కోసం, శబరిమల కోసం మలయాళం కూడా నేర్చేసుకుంటాం. తిరుప్పావై కోసం తమిళం కూడా నేర్చేసుకుంటాం. మన దేవాలయాల్లో కూడా తెలుగు కనపడదండి, మన కర్మ ఇది. ఇతర భాషలని అన్నిటినీ మనం నెత్తినెట్టుకోవడంలో బ్రహ్మాండం అండి మన నిజంగా. ఏ ఇతర రాష్ట్రాల్లో దేవాలయాలు మీరు గమనించండి, షిరిడి గాని శబరిమలై గాని ఎక్కడ గాని దేవాలయాలు తిరుపతి మన వాళ్ళే ఎక్కువ. తిరుపతి అంటే మనదే, మిగిలిన వాడు కూడా మన వాళ్ళే ఎక్కువ. కాశీలో కూడా తెలుగు వాళ్ళే ఎక్కువ. మనకు ఆ ఇతరవన్నీ నెత్తిన పెట్టుకోవడం, మన దేవాలయాలు సహా మన భాష సహా మర్చిపోవడం. అందుకని దేవుడి దగ్గరైనా తెలుగు మాట్లాడకపోతే ఎక్కడ మాట్లాడతామండి? అందుకని భాషాపరమైనటువంటి విభేదాలకు పోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ భాష చాలా గౌరవించవలసినటువంటి భాష. ఖచ్చితంగా అంతే తప్ప పిచ్చి పిచ్చి మాటలు ఇవన్నీ చాలా కష్టం. సో తప్పులేదు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా తిడుతూ చాలామంది పోస్టులు పెట్టడం, లేదంటే వాళ్ళకి కౌంటర్ ఇవ్వడం అనేది అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దాన్ని ఖండించడాలు ఇలాంటివి ఏం చేయక్కర్లేదు. ఇంకా మాట్లాడితే ఈ మాటలు మాట్లాడిన వాళ్ళు తెలుగు డబ్బింగ్ ఏమైనా పెడతారా, ఆంధ్రోళ్ళు సంతోషపడతాం అనేటువంటి వాళ్ళకి కాస్త పళ్ళు రాలగొట్టినా కూడా ఏ తప్పు లేదు. మీరు ఏమైనా రాజకీయంగా ఉన్నాయా, రాజకీయంగా తగలాడండి, ఏడవండి, ఏదో ఒకటి. అంతే తప్ప భాషని, యాసని, ప్రాంతపు సౌందర్యాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాల్ని వీటిని కాదు. ఇది వైస్ వర్సా, ఇది ఎవరికైనా వర్తిస్తుంది. తెలంగాణలో ఉన్నటువంటి సోదరీమణులు ఎవరన్నా సరే ఆంధ్రాకి సంబంధించినటువంటి ఏదైనా దాన్నన్నా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ వాళ్ళని ఏమన్నా కూడా ఇద్దరికీ ఈ మాట వర్తిస్తుంది. ఎందుకంటే వీళ్ళకి అవేమీ తెలీదు కాబట్టి. తెలీదు, ఇదేంటో చెప్పండి అంటే చక్కగా అరే భయ్ నీకు ఏం తెలుసురా బోనాల గురించి, దానిని చూపిస్తా అని చెప్పి ఇక్కడి నుంచి తీసుకుపోతారు. బోనాలంటే ఏంది, బతుకమ్మ అంటే ఏంది, సద్దుల బతుకమ్మ అంటే ఏంది, ఇవన్నీ ఇక్కడ చెప్తారు. అదే అక్కడికి వచ్చిన తర్వాత ఇగో అక్కడ రండి, మనకి ఇక్కడ ఇలా ఉన్నాయి, నేను తీసుకెళ్తాను, మేము చూపిస్తాం కదా, మా దగ్గర గంగానమ్మ జాతర ఉంది, తిరుపతిలో గంగమ్మ జాతర జరుగుతుంది, అక్కడిగో ఇలా ఉంటాయి, మీరు చూడలేదు కదరా, రండి మనం చూద్దాం, అంతా ఒకటే. ఈ సామరస్యం అనేది ఉండాలి. అంతేగాని తెలుగు డబ్బింగు, లేదంటే అదేం కాగితం, అదేంటి పేరేంటి, అసలు అలాంటి పేర్లు కూడా ఉన్నాయా, వ్యంగ్యం తప్పు, చాలా తప్పు. ఎవరైనా సరే వన్స్ అగైన్ సుకుమార్ గారికి, అలాగే బన్నీవాస్ గారికి, ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ, ప్రియదర్శి గారు, అలాగే మిగతా పేర్లు నాకు తెలియదు పూర్తిగా, నేను కూడా చూడలేదు. అండ్ అందరికీ కూడా ఈసారి మరి ఎప్పుడు ఏ పండగకి తీసుకొస్తున్నారో ఇది తెలియదు, కానీ సినిమా వచ్చింది అంటే ఖచ్చితంగా పండగే అనడంలో ఏ మాత్రం మొహమాటం లేదండి. చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను మళ్ళీ ఒకసారి స్వచ్ఛమైనటువంటి తెలుగు సినిమా చూడడానికి.
ఏమైనా తప్పు మాట్లాడుంటే క్షమించాలి. కాస్త హార్ష్గా ఉంది అని నాకు తెలుసు, దానికి కూడా క్షమించాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.